మాఘ పురాణం 2వ రోజు పారాయణంలో భాగంగా మాఘ స్నాన మహిమ మరియు దైవశర్మ కథ గురించి వివరించబడింది. మాఘమాసంలో చేసే స్నానం, దానం మరియు విష్ణు పూజ వల్ల కలిగే పుణ్యఫలాన్ని ఈ కథ వివరిస్తుంది. మాఘ స్నాన నియమం. 2వ రోజు కథలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు మాఘ స్నానం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వివరిస్తారు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నదిలో లేదా చెరువులో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఒకవేళ నదీ స్నానం వీలుకాకపోతే ఇంట్లోనే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. దైవశర్మ కథ. పూర్వం దైవశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతను వేదశాస్త్ర పండితుడైనప్పటికీ లోభం, పిసినారితనం వల్ల ఎటువంటి దానధర్మాలు చేసేవాడు కాదు. కేవలం ధనార్జన మీదనే ధ్యాస ఉండేది. మరణం మరియు శిక్ష. దైవశర్మ చనిపోయిన తరువాత అతను చేసిన పాపాలకు గాను నరకానికి వెళ్ళాడు. అక్కడ భయంకరమైన యమయాతనలు అనుభవించాడు. తిరిగి జన్మించడం. నరక శిక్ష పూర్తి అయిన తరువాత అతను ఒక అడవిలో క్రూరమైన రాక్షసుడిగా జన్మించాడు. ఆకలి దప్పులతో అలమటిస్తూ చాలా కాలం కష్టాలు పడ్డాడు. ముక్తి మార్గం. ఒకసారి ఆ అడవికి ఒక ముని వచ్చారు. ఆ మునిని చూసి చంపడానికి వెళ్లిన రాక్షసుడు దైవశర్మ ముని యొక్క తేజస్సును చూసి శాంతించాడు. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చుకుని తన పాపాలకు ప్రాయశ్చిత్తం అడిగాడు. ముని బోధన. ఆ ముని దైవశర్మపై జాలిపడి, మాఘమాసంలో పవిత్ర నదీ స్నానం చేసి విష్ణువును ఆరాధించు. దీనివల్ల నీ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది అని చెబుతారు. ఆ ముని చెప్పిన విధంగా దైవశర్మ మాఘ స్నానాలు ఆచరించి తన రాక్షస రూపం నుండి విముక్తి పొంది ఉత్తమ గతులను పొందుతాడు. 2వ రోజు పారాయణ ఫలం. ఈ రోజు కథ వినడం వల్ల తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. మనసులో ఉన్న అశాంతి తొలగి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యంగా లోభగుణం, పిసినారితనం, వీడి దానగుణం అలవడుతుంది. ముఖ్య గమనిక. మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం శుభప్రదం.